యోగు గ్రంథము యోగు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం. యోగు 1:21. నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరిని వచ్చింది, దిగంబరిని అక్కడ తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. మరి నా పేరు కంప్లీట్ పేరు శామ్యూల్ టైటస్. మరి మీరు జన్మించింది మరి బెల్లంపల్లి అని మంచిర్యాల డిస్ట్రిక్ట్ అటు ప్రాంతము. అంటే మా తల్లిదండ్రులు అక్కడ సింగరేణి కాలేజ్లో జాబ్ చేసేవారు. సో అలా అక్కడ ఉండడం వల్ల మరి అక్కడ జన్మిస్తూ వచ్చాను. తర్వాత చిన్ననాటి నుంచి కూడా క్రైస్తవ కుటుంబంలోనే పెరుగుతూ వచ్చాను కనుక నాకు ఒక వయసు వచ్చే వరకు మరి ఇల్లు తర్వాత మందిరం తప్ప ఇంకేం తెలియదు. తర్వాత స్కూల్. అయితే మా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేసేవారు కనుక సో మా యొక్క స్టడీస్ మీద వాళ్ళు ఎక్కువ అంటే ఎలా చదువుతున్నారు ఏంటి అని వాళ్ళు చూడలేకపోయారు. సో దాంతో మరి అన్న నేను ఇద్దరము మా ఇంట్లో. సో మేమిద్దరం ఎలా అంటే స్టడీస్లో చాలా వీక్ ఉండేవాళ్ళం. అసలు పాస్ అవడం కూడా కష్టంగా ఉండేది. ఇక నా విషయం వస్తే మాత్రము అన్ని సబ్జెక్టులు కలిపినా కానీ 10 మార్కులు దాడేయవు. సో కాబట్టి చాలా వరకు 0 వచ్చాయి. అలా ఉండేది నాకు. అయితే వీళ్ళు ఇక ఏం చేద్దామని చెప్పి ఆలోచించి దాదాపు నేను 4th క్లాస్కి వచ్చాను. అన్న 5th వెళ్ళాలి. ఆ టైంలో మరి కొత్తగూడెంలో సెయింట్ జోసెఫ్ అనే స్కూల్ క్రిస్టియన్ కాన్వెంట్ స్కూల్లో హాస్టల్లో వేశాను. వేసిన తర్వాత ఏమైపోయిందంటే మరి స్టడీస్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కానీ అప్పటి వరకు ఇల్లు మందిరమే తెలుసు. ఎప్పుడైతే హాస్టల్లోకి వెళ్ళామో లోకం అంటే ఇలా ఉంటుందా అనేది తెలిసింది. అబద్ధాలు ఆడటము, బూతులు మాట్లాడటము, తర్వాత ఇంకా చేసే కొన్ని అల్లరి పనులు అన్నీ అలవాటైతే వచ్చాయి. ఈ విధంగా మరి దాదాపు నా 4th నుంచి 7th వరకు అక్కడ, మరి దాని తర్వాత పాల్వంచ ఇంకొక దానికి షిఫ్ట్ అయ్యాము. అక్కడ నుంచి 8th నుంచి ఇంటర్ వరకు. సో ఇంటర్మీడియట్ అంటే నేను చిన్న ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే నా నేచర్ బయట మా అన్నని ఎవరంటే మా అన్న కొంచెము మెత్తగా అంటే తను చాలా సాఫ్ట్ అన్నట్టు, ఎవరిని ఎక్కువ ఏమి చేయడు, కాకుంటాడు. సో ఎవరైనా ఏదైనా కొట్టినా ఏదైనా చేసినా కానీ వాళ్ళని ఏమి ఇచ్చాడు అన్నట్టు. సో కాకపోతే నా నేచర్ ఎలా ఉండేదంటే ఎవరిని వదిలిపెట్టేవాడిని కాదు. దాదాపు నాకు తెలిసి 1st క్లాస్ 2nd క్లాస్లో ఉన్నప్పుడు మా అన్నని వాళ్ళ ఒకతను కొట్టాడని చెప్పి చెప్తే ఇంటర్వెల్లో నేను ఆయన చేతులు పట్టుకోమని చెప్పి పోయి కడుపులో గుద్దేసి, అంటే నాకు సీనియర్ వాళ్ళు కానీ వాళ్ళని కొట్టేసి మళ్ళీ వచ్చి నా క్లాస్లో కూర్చున్నాను. అంటే అటువంటి నేచర్ ఉండేవాళ్ళు నాకు చిన్నప్పుడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా అన్ననే మంచి చూసేవాళ్ళు కాదు. మళ్ళీ ఆయన ఏమన్నా సరిగ్గా మాట్లాడినప్పుడు ఆయన కొట్టేవాళ్ళు. సో ఈ విధంగా ఉండేది నా నేచర్. అయితే తర్వాత ఇంటర్మీడియట్కి ఎప్పుడైతే వచ్చామో సో మా ఫాదర్ ఒక మంచి పని ఏం చేశారంటే హాస్టల్లో వేసినప్పుడు ఆ పాల్వంచలో ఈవెన్ ఫస్ట్ హాస్టల్లో కూడా సండే కంపల్సరీ చర్చికి పంపించాలి మా పిల్లల్ని. మా పిల్లలు ఫెయిల్ అయినా పర్లేదు కానీ చర్చికి మాత్రం పంపించాలి. ఒకవేళ మీరు పంపించకపోతే మీరు వేరే హాస్టల్లో వేస్తామని చెప్పారు. ఇక అప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏం ఆలోచించారంటే 2 పిల్లలు ఉన్నారు, ఓకే పర్లేదు బాగానే చదువుతున్నారు కదా అని చెప్పేసి సరే అని మా ఇద్దరికి పర్మిషన్ ఉండేది. ఈ విధంగా వెళ్తున్నాము. కానీ ఆ టైంలో కూడా చాలా ప్రాబ్లం చేశారు. చెప్పాలంటే నేనే దానికి మెయిన్ కారణమే. ఒకసారి మా అన్నకు ఒక ఐడియా ఇచ్చారు. ఏంటంటే నువ్వు చర్చికి వెళ్తున్నావు, బయలుదేరుతున్నావు, మనము చర్చికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఎవరికి తెలుసు, అయినా నీకు రక్షణ ఉందా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్ని వాక్యాలు తెలుసు కదా. నీకు రక్షణ లేదు, నాకు రక్షణ లేనప్పుడు మనం ప్రార్థన చేసినా చర్చి పైన ఏదిపోయినా ఒకటే, చర్చి పైన ఒకటే, సినిమా పైన ఒకటే అని చెప్పి ఒకసారి సినిమాకు కూడా తీసుకెళ్ళాను. సో అది కూడా మరి బైబిల్ ఉంది కదా చేతిలో అన్నాడు మా అన్న. అంటే నేను అన్నాను బైబిల్ ఉంటే మరి నువ్వు బైబిల్లో ఉన్నదంతా చేస్తున్నావు అంటే లేదు చేయను. చేయనప్పుడు ఏముంది, అది ఎట్లున్నా ఒకటే అని అంటే అట్లా తీసుకెళ్ళాను. సో అటువంటి వ్యక్తిని లాస్ట్ దేవుడు ఒకరోజు ఇంటర్మీడియట్లో ఉన్నాను, ఫస్ట్ ఇయర్లో, అన్నేమో 2nd ఇయర్లో ఉన్నాడు. ఇద్దరం వెళ్ళాము. సో స్పెషల్ మీటింగ్ జరుగుతుంది. వాక్యం ద్వారా అన్న రక్షింపబడ్డాడు. నేనేమో ఇది ఇప్పుడే మనం చదివిన భాగం ఉంది కదా యోగు. సో అది ఇంకొక అతనిది బైబిల్ బాగుంది, చదువుతున్నాను. ఆ వాక్యం చదివిన దగ్గర అది హైలైట్ చేస్తుంది ఇంగ్లీష్ బైబిల్. సో అక్కడ నేను ఆగిపోయాను. చిన్నప్పుడు తెలిసిన కథే కానీ యోగు ఈ మాట ఎట్లా అనగలిగాడు
ఒక ధనవంతుడు అయ్యి ఆయనకి అంటే అంత ఐశ్వర్యం ఎవరు లేరు కదా అని చెప్పి అది నా హృదయంలో కార్యం చేసింది. వెంటనే అవును కదా ప్రభా, ఇటువంటి దేవుడు నా దేవుడే ఉండి నేను ఎందుకు ఇంత ఈ విధంగా జీవిస్తున్నాను, నేను చెడుకోవడం కాకుండా మా అన్న కూడా ఇలా చేస్తున్నా అని చెప్పి అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తుంటే నేను చిన్నప్పుడు చేసిన అన్ని దేవుడు చూపించాడు, అన్నీ ఒప్పుకుంటూ వచ్చాను. అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత యాక్చువల్గా మా అన్న తీర్మానం చేసుకుంటాను నాకు తెలియదు, నేను చేస్తే అన్నది తెలియదు. సో అది హాస్టల్ దాదాపు 4-5 కిలోమీటర్స్ బయటకు ఉంటుంది దూరం నుంచి. ఇక రిటర్న్ మేము మామూలుగా ఆటోలో వెళ్తాము. ఆ రోజు ఏం దొరకలేదు. అయినా కానీ నడుచుకుంటూ ఉరుకుంటూ ఒకలాంటి సంతోషం, ఆనందం, ఏదో భారం పోయినట్టు. ఎట్లా వెళ్ళిపోయామంటే ఉరుకుంటూ వెళ్ళిపోయాము. లాస్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు పెద్ద శోధన ఏంటంటే సండే రోజు, ఆ రోజులలో టీవీలో VCR అనేది క్యాసెట్ ఒకటి వేసి సినిమా చూపించేవాళ్ళు. సో ఆ సినిమాకి ఇక అందరు అక్కడే కూర్చుంటారు, ఎవరు ఎటు పోరు. సో ఇప్పుడు నేను సినిమా చేసుకునే కదా, ఫోన్ చేశాము, అక్కడ పోవుళ్ళు సరే అని చెప్పేసి చూస్తూ ఉంటే పక్క రోజులో మానున్నాడు. అప్పటికి నేను లెటర్ రాశాను, ఎట్లా రక్షపడ్డాను రాసి పక్కన మానున్నాడు. ఎందుకు ఇక్కడ ఉన్నావంటే నువ్వు ఎందుకు ఉన్నావు ఇక్కడ అన్నాడు. అనగానే ఆ లెటర్ ఇచ్చాను. ఆయన అంతా చదివాడు. చదివి నేను కూడా తీర్మానం చేసుకున్నాను, దాని బ్యాక్ సైడ్ అని రాశాను. రాసి అట్లా మా ఫాదర్కి లెటర్ పంపించి ఆ ఫస్ట్ ఇయర్ అంతా కూడా దేవుడి కోసం మంచిగా జీవించగలిగాను. ఎప్పుడైతే అన్న ఎంటర్ అయిపోయిందో సెకండ్ ఇయర్కి వచ్చానో మెల్లగా నా యొక్క ఆర్పిఎస్సి దిగజారిపోయిన తర్వాత నెక్స్ట్ నేను డిగ్రీ చేయడానికి ఖమ్మంకి వచ్చాను. కవిత కాలేజ్లో జాయిన్ అయ్యాను 96లో. సో అక్కడ నాకు చిన్నప్పుడు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. నేను అంటే బాగా చిన్న ఉన్నప్పుడు ఇళ్ళలో ఉండే కొన్ని ఇయర్స్ ఆ ఫ్రెండ్స్ దాదాపు చాలా ఇయర్స్ తర్వాత అక్కడ పరిచయం అయ్యేసరికి ఇక వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ ఎక్కువైపోయింది. నేనేమో రక్షింపబడ్డాను, బాప్టిజం తీసుకోలేదు కానీ మరి దేవుడి కోసం జీవించాలని ఒక ఆశతో ఉన్నాను. కానీ నా ఫ్రెండ్స్ అందరికి ఏంటంటే వాళ్ళకి లేని అలవాటు లేదు. సిగరెట్ కానీ తాగుడే కానీ ఇంకా ఇక లోకల్ పొలిటికల్ వాళ్ళతో పాటు వాళ్ళు తిరుగుతూ అన్నిట్లో ఉన్నారు. ఇక కేసులు కూడా ఉన్నాయి చాలా కొంతమందికి. సో అటువంటి ఫ్రెండ్స్తో పాటు నేను అనుకున్నా అంటే సరే నాది నాకే ఉంటుంది, వాళ్ళకి అని చెప్పి అలా కొనసాగింది. ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి నేను సిగరెట్ తాగడం స్టార్ట్ చేశాను, నేను వాళ్ళతో కూర్చొని తాగడం స్టార్ట్ చేశాను. తర్వాత అన్ని రకాల సినిమాలకు వెళ్ళడం స్టార్ట్ చేశాను. సో లాస్ట్కి నాకు ఎలా అయిపోయిందంటే నిజంగా దేవుడు చూస్తే ఒకప్పుడు నాకు గొప్ప నెమ్మది ఇచ్చాడు కదా, సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకు దేవుడు నేను తప్పు చేస్తున్నా నన్ను ఏమనట్లేదు అని ఆ డౌట్ ఎక్కువైపోయి లాస్ట్కి ఏమనుకున్నానంటే ఇది నా ఊహ. నేను ఇందులో ఏమనుకున్నానంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఏదో చేశాడు అనుకున్నాను కానీ ఇదంతా కాదు, నేను ఊహించుకున్నా అని చెప్పేసి. నిజంగా దేవుడు అంటే ఆయన సరియాలి. ఇప్పుడు నా తండ్రిని తప్పు చేస్తే నాతో మాట్లాడి మందలిస్తాడు కదా, కాబట్టి దేవుడు చేయాలని చెప్పి కఠినం చేసుకొని అలా కొనసాగుతుంది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. లాస్ట్కి నా ఫైనల్ ఇయర్ అయిపోయాక నేను ఒకటే డిసైడ్, ఎందుకంటే అప్పుడు 99లో నేను BSc కంప్యూటర్స్ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత MCA చేసి ఇక ఆ టైంలో ఎలా అంటే కొద్దిగా సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్నా కానీ యూఎస్కి వెళ్ళిపోవడం చాలా ఈజీ. సో కాబట్టి నేను అందరితో అనేవాడిని నేను ఇక్కడ ఉండను, యూఎస్కి వెళ్ళిపోతాను. అట్లా మా క్లాస్మేట్స్ కూడా అలాగే అనుకున్నారు. అటువంటిది దేవుడు ఏం చేశారంటే లాస్ట్ ఫైనల్ ఒక ఎగ్జామ్లో చాలా టఫ్ వచ్చింది. ఇక నేను ఎంత ట్రై చేసినా కానీ పాస్ అయ్యేటట్లేదు. లాస్ట్కి ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ చూస్తే దాంట్లో పాస్ అయ్యాను. అప్పుడు నేను బైబిల్ తీశాను. దాదాపు 2 years తర్వాత మనస్ఫూర్తిగా, అంటే ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ కోసం చదివేది కానీ నేను దేవుడు నాతో మాట్లాడాను. అప్పుడు బైబిల్ తీస్తే నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ మరి పాత నిబంధనలో ఇశ్రాయేలు పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే వాళ్ళ అన్యులకు అప్పగిస్తాడు, అవమానం పొందుతారు, మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో అప్పుడు నువ్వు తిరిగి సమకూరుస్తా అని అదంతా ఉంది. నేను అనుకున్నాను వాళ్ళ గురించి కదా నాకెందుకు అని చెప్పి క్లోజ్ చేశాను. తర్వాత వెంటనే నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చేది. అప్పుడు నేను ఫెయిల్ అయ్యని తెలిసింది. సో మా ఫాదర్ ఏమన్నారంటే నువ్వు ఇక్కడ వద్దు, అక్కడే చదువుతున్నావు కాబట్టి అక్కడే వెళ్ళి రూమ్ తీసుకొని పేపర్ రాసుకో అని చెప్పారు. సో నా క్లాస్మేట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే మా ఓనర్ ఉన్నారు అక్కడ. ఆ ఓనర్ కూర్చొని ఆమె ఏమందంటే టైటస్ నువ్వు ఫెయిల్ అయ్యేంటి, నీ రూమ్మేట్ సాయి పాస్ అయ్యి MCA జాయిన్ అంటున్నాడు. అంటే తను అడిగిన విధానం ఎలా ఉందంటే నువ్వు ఫెయిల్ అవుతావని అనుకోలేదు ఎవరు, నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు. ఆ సాయి అనే వ్యక్తి ఏంటంటే ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, థర్డ్ ఇయర్.
ఫైనల్ ఎగ్జామ్స్ వరకు కూడా ఫస్ట్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ రాస్తూనే ఉన్నాడు ఆయన పాస్ అవుతాడు. ఆయన అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. ఆయన అన్ని పాస్ అయిపోయాడు, ఎంసీఏ జాయిన్ అయ్యాడు. నేను పాస్ అదే ఫెయిల్ అవననుకున్న వాడిని ఫెయిల్ అయ్యి నా 1 year వేస్ట్ అయితే అప్పుడు దేవుని వాక్యం గుర్తొచ్చింది. నేను అన్యుల ముందు అవమానపరుస్తా అంటే ఆ ఓనర్ అంటే అన్ని రాలే, నా రూమ్మేట్ అన్యుడే. సో అప్పుడు నేను అంటే దేవుని చూస్తున్నాక నాకు నిరీక్షణ లేదు. ఎందుకు? నేను తెలిసి కూడా పడిపోయాను కదా అని చెప్పేసి నెక్స్ట్ ఆ సండే వెళ్ళాను చర్చ్కి. వెళ్తే ఆ రోజు కొత్తగూడెంలో ఉన్న ఐజాక్ అంకుల్ ఖమ్మంకి వచ్చారు. వచ్చి వర్షిప్ మెసేజ్ ఏం చెప్పారంటే, దేవుడి పిల్లలు ఫెయిల్ అవుతారా అని స్టార్ట్ చేశాడు. ఇదేంటి నాకు ఇట్లా మాట్లాడుతున్నాను అని. ఫెయిల్ అవుతారు. అయితే ఎందుకు ఫెయిల్ అవుతారు? మనం తప్పు చేసినప్పుడు ఫెయిల్ అవుతారు. మీరు ఏం చేయాలంటే, మొట్టమొదటి దేవుడు నాకు పే చేసిన వందనాలు చెప్పండి, దాని తర్వాత మీ జీవితం దేవుని సమర్పించుకోండి, సరి చేసుకోండి. మొత్తం మెసేజ్ అనేది వర్షిప్ మెసేజ్. నాకు ఎలా ఉందంటే, ఇదేంటి అంకుల్కి ఎవరో చెప్పి ఇక్కడ నిలబెట్టి నాతో చెప్పిస్తున్నట్టు ఉంది అని అనిపించింది. కానీ యాక్చువల్గా అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఆ పర్టికులర్ టైంలో. ఆ ప్రాబ్లమ్స్ కోసమని అంకుల్ వచ్చారు, సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్. సో నా ప్రాబ్లం అసలు అది నాకు తప్ప ఎవరికి తెలియదు, ఎందుకంటే పేరెంట్స్ దగ్గర చాలా మంది తెలియదు అక్కడ. సో అటువంటి సిచ్యువేషన్లో దేవుడు స్పష్టంగా మాట్లాడితే నేను అప్పుడే ఒప్పుకున్నాను, అంతే అయిపోయింది. కానీ నిరీక్షణ లేదు. సో అయిపోయిన తర్వాత అన్ని భోజనాలు, సర్వింగ్, క్లీనింగ్ అంతా అయిపోయింది. అంతా చేసినాక అప్పుడు పుల్పిడి దగ్గరికి వచ్చి అక్కడ మోకరించి ఒకటే అడిగారు, దేవుడు, దేవా నేను ఫస్ట్ టైం తీర్మానం చేసుకున్నప్పుడు నేను ఉంటా అని అన్నాను, కానీ ఇప్పుడు నా వల్ల కాదు. ఎందుకు? నాకు ఈ అలవాట్లు ఉన్నాయి, 3 అలవాట్లు. సినిమాలు, సిగరెట్లు, తర్వాత ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే నేను నో అని చెప్పలేను తాగే విషయంలో. సో ఈ 3 నుంచి నేను దీనికి బానిసలు అయిపోయాను కనుక నేనేం చెప్పలేను. నిజంగా నీవు నన్ను ఇప్పుడు కూడా అంగీకరిస్తే నా జీవితం మార్చాలని ఇష్టపడితే ఎన్నో సాక్ష్యాలు విన్నాను, కానీ నా జీవితంలో నేను చూడలేదు. ఒక నిజంగా అయితే నువ్వు నా జీవితం మార్చు. అది కూడా అప్పటికి 10 రోజులు అయింది, నాకు రూమ్ ఎవరు ఇవ్వట్లేదు బ్యాచులర్స్. సో రేపు మధ్యాహ్నం నాకు రావాలి, ఒక రూమ్ దొరకాలంటే ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ డే మధ్యాహ్నానికి నాకు రూమ్ దొరికింది. ఆ రూమ్ కూడా మందిరం దగ్గరలో ఉంది. ఆ రూమ్ లో ఉండడం వల్ల ఆ 1 year కూడా నేను మందిరంలోనే పడుకున్నాను. నాతో పాటు ఒక 3 వ్యవస్థలు ఉండేవాళ్ళు. గడిచినటువంటి 3 సంవత్సరాల్లో నేను ఎంత లోకంలో పడిపోయి నాశనమవుతూ వచ్చానో దేవుడు ఆ 1 year లో ఎంత రిస్టోర్ చేశానంటే, లాస్ట్కి అక్కడున్న దైవ సేవకుడు అంకుల్కి బ్యాక్ పెయిన్ వస్తే నేను అంకుల్తో డ్రైవ్ చేసి వెళ్ళడము, ఒకవేళ అవసరం ఉంటే మరి ఏదన్నా హెల్ప్ చేయడము, అట్లా కంప్లీట్గా మందిరంలోనే ఉండిపోయి అలా ఉంటూ వచ్చాను. దాని తర్వాత 1 year అయ్యాక ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్స్ ఈ 2 ఉన్నాయి. ఎంసీఏ 3 years, ఎంఎస్సీ కంప్యూటర్స్ 2 years. నాకేమో ఎంసీఏ చేయాలని. మా ఫాదర్కి ఏంటి, ఆల్రెడీ 1 year వేస్ట్ అయింది, నువ్వు మళ్ళీ వేస్ట్ చేసుకోకు, ఎంఎస్సీ కంప్యూటర్స్ చేయాలి. అది దానికంత రికగ్నేషన్ ఉంటుంది. ఎందుకంటే బీటెక్ వాళ్ళకి అయిపోయినాక ఎంసీఏ వాళ్ళు, దాని తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్స్ వాళ్ళది రెజ్యూమే తీసుకుంటారు. సో నాది అసలు పరిగణలోకి రాదు, ఎందుకంటే నా మార్క్సే సరిగా లేవు, నా అకాడమిక్స్ బాగాలేవు. అట్లాంటిది నేను ఎంఎస్సీ కంప్యూటర్స్ చేస్తే నా భవిష్యత్తు ఏంటని నేను అనుకునేవాడిని. అయితే లాస్ట్కి ఎంసీఏ ఎగ్జామ్స్కి వెళ్ళాను, నాకు వచ్చిందంతా మ్యాక్సిమం రాశాను, లాస్ట్కి క్వాలిఫై అవ్వలేదు. ఎంఎస్సీ కంప్యూటర్స్ ఎగ్జామ్స్ ఎలా చేశానంటే, నాకు ఇష్టం లేదు కనుక లాస్ట్లో అప్లై చేశాను. ఎగ్జామ్కి వెళ్ళి ఫాస్ట్గా 1/2 hour అన్నీ చేసి నాకు రాని అన్నీ సీసీ పెట్టేశాను, మల్టిపుల్ చాయిస్ కాబట్టి. సో పెట్టేసి వాళ్ళు ఇట్లా చెప్పగానే ఫస్ట్ ఇచ్చేసి బయటకు వచ్చారు. కానీ దేవుడు ఎట్లా చేశాడంటే దాంట్లోనే నాకు సీట్ ఇచ్చాడు. అది కూడా హైదరాబాద్లో నారాయణగూడలో హెబ్రోన్కి దగ్గరలోనే ఇచ్చాడు. సో అట్లా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 2 years చదివాను. కానీ ఆ 2 years తర్వాత కూడా అంటే నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి చదవలేదు కనుక అక్కడ ఎక్కువ పర్ఫామ్ చేయలేకపోయాను. సో ఎలా అయిపోయిందంటే నాకు 55% ఫస్ట్ క్లాస్ అని స్టార్టింగ్ ఉండేది. తర్వాత 55% మార్క్స్ వస్తే చాలా అనుకున్నాను, కానీ 55 మార్క్స్ రాలేదు. ఎలా అయిపోయిందంటే 54.7 వచ్చింది. నాకు దేవుని ఎంత కోపం వచ్చిందంటే, అప్పటికి నేను చిన్నపిల్లల జైలు ఉంటుంది, జోనల్ హోమ్ అని, దానికి పరిచయకు వెళ్తున్నాను. అంటే మనకి సండే స్కూల్ ఎలా ఉంటుందో అక్కడ పిల్లలు కూడా అలాగే చెప్తూ ఉంటామని. అయితే ఈ రిజల్ట్ వచ్చింది, నాకు చాలా కోపం వస్తుంది దేవుని మీద. ఏం చేయాలి అర్థం కాదు. దేవుడు నేను ఫస్ట్ క్లాస్ అడగలేదు, డిస్టింక్షన్ ఏం అడగలేదు కదా, కనీసం 55, ఎందుకంటే 50 వస్తే నెట్ రాసుకోవచ్చు, అది
రాసుకుంటే నేను ఫ్యాకల్టీకి వెళ్తా అని చెప్పి నా స్టాఫ్ నా ఎంఎస్సీ క్లాస్మేట్స్ అందరికి, బిఎస్సీ క్లాస్మేట్స్కి ఏం చెప్పాను, అవుట్ఆఫ్కి వెళ్తా అని చెప్పాను. కానీ నా పరిస్థితి ఇప్పుడు దేవుడు మార్చినాక వీళ్ళకి ఏం చెప్పానంటే నేను ఐటీకి సూట్ అవ్వాలి, ఎందుకంటే నా అకాడమిక్స్ బాగాలేవు అని చెప్పేసి నేను ఫ్యాకల్టీకి వెళ్ళిపోతా, ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజెస్ ఫ్యాకల్టీ ఉంటా అని చెప్పాను అందరికి. చెప్పి లాస్ట్ ఇక్కడ చూస్తే ఆ నెట్ ఫామ్ తీసుకుంటే నీకు 54.99 ఉన్నా కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్, దీనికి అర్హుడు కాదు అని ఉంది. నాకు ఇంకా దానికంటే 2 పాయింట్లు తక్కువనే ఉన్నాయి. అంటే నాకు కోపం వచ్చేసింది, సరే పక్కన పెట్టేశాను. ఒకలాగా అలిగారు దేవుని మీద. తర్వాత ఆ రోజు లెసన్ ఇచ్చారు జొనల్ హోమ్లో చిరుతిలో చెప్తే సేమ్ నాలాంటి సిచ్యువేషన్ ఒక చిన్న పిల్లోడిది. అయితే ఆ సండే స్కూల్ టీచర్ దేవుడు అయిన విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక దేవుడిని ఇట్లా పుట్టించాడు, ఎందుకంటే చేయి ఒకటి పెద్దగా చిన్నగా ఉంటే ఆయన ఏం చేసుకోలేడు అని చెప్తే అప్పుడు ఆయన నిజంగా దేవుడిని అంగీకరించి దేవుడి మీద విశ్వాసం ఇచ్చి హ్యాపీగా యాక్సెప్ట్ చేశాడు. ఆ లెసన్ నేను చెప్తున్నాను, పిల్లలు చాలా బాగా విన్నారు అండ్ నాతో పాటు ఉన్న వాళ్ళు విన్నారు. అంతైపోయినాక దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అదే టైంలో. సో ఏంటంటే నువ్వు నీ పర్సంటేజ్ చూసుకుంటున్నావు, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే నీ యొక్క అన్ని అకాడమిక్స్ అని చూసుకుంటున్నావు కాదు, నన్ను చూడు, నీకు సాయం చేస్తాను. ఖచ్చితంగా ఈ రోజు వరకు కూడా దేవుడు అలాగే చేసుకొచ్చాడు. ఏమైందంటే నాది అది అయిపోయిన తర్వాత అప్పుడు జాబ్ అంతా రిజిస్ట్రేషన్ ఉండే 2002లో అయిపోయింది. 2003, 2004 ఎందుకంటే మా సీనియర్స్ కూడా జాబ్స్ రాలేదు. లాస్ట్కి 2000 అంటే మధ్యలో ఆడ్ జాబ్స్ చేశాను, మార్కెటింగ్ అది ఇది. తర్వాత లాస్ట్ 2005లో ఒక జాబ్ వచ్చింది. ఆ జాబ్ అతను కూడా ఏమన్నాడంటే నీకు జాబ్ ఇస్తాను అంటే ఒక తెలిసిన బ్రదర్ ద్వారా ఇంకొకరు, ఆయన కూడా బిలీవరే, దేవుని ఆయన విశ్వాసం ఇచ్చిన వ్యక్తే. అయితే ఆయన ఏమంటే మీకు జాబ్ ఇస్తాను కానీ ఇప్పుడు సూటబుల్గా నా దగ్గర రిక్వైర్మెంట్ లేదు, వెయిట్ చేయండి అన్నాడు. సరే అని చెప్పేసి అప్పుడప్పుడు వస్తూ ఉన్నాడంటే నేను మధ్య మధ్యలో వెళ్తున్నాను, ఆయన వెయిట్ చేయండి అంటున్నాడు, అలాగే వెళ్తుంది. అయితే ఇంతలో నాకు తెలిసిన ఇంకొక అన్నున్నాడు, ఆయన యూత్ కౌన్సిలర్. ఆయన ఏమన్నాడంటే మా బ్రదర్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు, మార్కెట్ వాల్యూ ప్రకారంగా నీకు పే చేస్తాడు అన్నాడు. కానీ ముందు చెప్పిన అతను ఏమన్నాడంటే నీకు జస్ట్ పాకెట్ మనీ ఇస్తాను, శాలరీ ఎక్కువ ఇవ్వాలని అన్నాడు. నేను ఆలోచించాను, ఓకే ఇదైతే ఇంకా బాగుంటుంది కదా, నా కెరీర్ స్టార్టింగ్ నుంచే మంచిగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను దాని మీద ఆలోచిస్తున్నాను. అయితే యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో చూడక్కర్లేదు, సమయం ఎక్కువ కనుక. అక్కడ ఏముంటుందంటే ఐగుప్తును ఆశ్రయించిన వారికి శ్రమ, వారి గుర్రములు మరి మాంసములే కానీ వాళ్ళు అవి దేవునికి రీప్లేస్మెంట్ కాదని అక్కడ 1వ వచనము తర్వాత 3వ వచనంలో ఉంటుంది. సో ఇది చదివినప్పుడు నాకు భయం వేసింది. అంటే నేను ఒక మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి అంటే శాలరీ బాగా వస్తుందని నేను అది చూస్తున్నాను కదా, కానీ దేవుడేమో మొదటి నుంచి దీని విషయంలో మాట్లాడుతుందని చెప్పేసి సరే ఏమన్నావు అని చెప్పి ఆ రోజు వెళ్ళాను. వెళ్ళి సార్తో మాట్లాడుతున్నానండి. ఆయన అన్నాడు అన్ని మాట్లాడి ఎలా ఉన్నారు అది అంటే ఇంకా నాకు ఆపుకోలేని అన్నాడు, అన్నీ బాగున్నాయి సార్, మీరు జాబ్ ఇస్తా అంటున్నాను కానీ కన్ఫర్మ్ చేయట్లేదు, దేవుడు అయితే నాతో మాట్లాడుతున్నాడు, ఈరోజు కూడా మాట్లాడాలి అనగానే వెంటనే ఆయన ఏమన్నంటే లేదు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు, నేనే లేట్ చేశాను. నేను ఏమంటే నా పోర్షన్ చూపిస్తే ఆయన ఏమన్నంటే సరే లేదు నేను ఇంకా ఫర్దర్ లేట్ చేయనని చెప్పి నేను అవతలైపు ఉన్నాను కానీ ఇంతలోపు నిల్చొని ఏం చేశారంటే నా చేయి పట్టుకొని ప్రేయర్ చేసి నన్ను ఫస్ట్ జాబ్ ఇచ్చాడు. నాకు ఇచ్చేటప్పుడు ఏమన్నాడంటే ఐఎమ్ నాట్ గివింగ్ యూ ద జాబ్, నేను నీకు జాబ్ ఇవ్వట్లేదు, దేవుడే నీకు జాబ్ ఇస్తాను. ఖచ్చితంగా అక్కడి నుంచి నా యొక్క సాఫ్ట్వేర్ కెరీర్ లైఫ్ స్టార్ట్ అయింది. అక్కడ నేను జాయిన్ అయినప్పుడు ఆ ఆఫీస్లో ఉండే బాయ్ ఉంటారు కదా, టీ కాఫీ చేస్తారు, క్లీన్ చేస్తారు, అతనికి శాలరీ 3500. నేను ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసి నాకు శాలరీ 2000. సో అయినా కానీ నేను ఉన్నాను, దేవా నువ్వు మాట్లాడావు కదా అని చెప్పి అక్కడ ఉన్నాను. 6 months తర్వాత అక్కడ ఉన్న సీనియర్స్ మొత్తం దాన్ని స్పాయిల్ చేసి వెళ్ళిపోయారు. ఆ టైంలో యాక్చువల్గా నాకు ఆయన ట్రైనింగ్ ఇవ్వాలి కానీ ఏమి ఇవ్వలేదు, కానీ దేవుడి కృపను బట్టి అక్కడ వాళ్ళు ఏదైతే స్పాయిల్ చేశారో అది రికవర్ చేయడానికి దేవుడు సాయం చేశారు. అట్లా 6 months తర్వాత నా శాలరీ మెల్లగా పెంచి లాస్ట్కి 4 years అక్కడే ఉన్నాను నేను అదే కంపెనీలో. 4th అంటే 3rd year, 2nd or 3rd yearకి వచ్చే టైంకి
అదే కంపెనీలో హైయెస్ట్ శాలరీ నాదైంది. అంటే లీస్ట్ శాలరీతో జాయిన్ అయ్యాను, ఒక బాయ్ కంటే తక్కువ శాలరీలో జాయిన్ అయ్యాను. అటువంటిది హైయెస్ట్ శాలరీకి వెళ్ళిపోయాను. సో వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రిజిస్టర్ వచ్చింది, 1 year సఫర్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో దాంట్లో ఇలా అవుతూ వచ్చింది. ఇవేంటంటే నేను చేసిన ఫస్ట్ జాబ్స్ అది ఇన్స్టిట్యూట్ కమ్ ప్రాజెక్ట్ అన్నట్టు. సో 2 విధాలుగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో అయితే మేమేం చేసామంటే నేను ఇంకొక బ్రదర్ ఉన్న బిలీవర్. సో అది ఇన్స్టిట్యూటే కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ పేరే పెట్టాను దాంట్లో, ఆ 2 ఇన్స్టిట్యూట్స్. కానీ చేసిన వర్క్ మాత్రం మేము చేసిందే పెట్టాం. సో అందరూ ఏమనుకున్నారంటే ఇక వీళ్ళు ఇన్స్టిట్యూట్ పేరు పెట్టారు కానీ ఇన్స్టిట్యూట్ లో చేసిన వాళ్ళకి పెద్ద ఐటీ కంపెనీస్ లో జాబ్ ఇవ్వరు, ఎందుకంటే ట్రైనీస్ కింద తీసుకుంటారు వాళ్ళని. సో కాబట్టి వీళ్ళని కన్సిడర్ చేయరని చెప్పేసి ఫేక్ పెట్టుకోండి అని చాలా మంది సలహాలు ఇచ్చారు. మేము మాత్రం పెట్టద్దు అనుకున్నాం. లాస్ట్ ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ రోజు అక్కడ ఎవరు లేరు. లేకపోతే లాస్ట్కి ఏమైందంటే అందరిని పిలిచి మా బాస్ అందరిని తిట్టాడు. సో అందరు ఏమయ్యారు అంటే దాంట్లో ఒక వ్యక్తి ఏమన్నాడంటే మా ఇద్దరిని చూసి వీళ్ళిద్దరు కూడా లేరండి, వీళ్ళని చూసుకోవాలి అంటే ఏంటి, వీళ్ళకి ఇక్కడ తప్ప ఇంకెక్కువ ఉద్యోగాలు దొరకవు, ఒకవేళ బాగా ఇట్లాంటి వాటిలోనే చేసుకోవాలి అన్నట్టుగా అతను చెప్పాడు. అప్పుడు నేను బయటికి ఎక్కువ ప్రేర్ చేయలే కానీ మనసులో ప్రేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంకొక అతను నాకంటే చాలా ఆత్మీయంగా బలమైన వాడైనా, ఎందుకంటే ఆయన వర్క్ ప్లేస్ లో కూడా బైబిల్ ఇట్లా ఓపెన్ చేసుకొని పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ కాడిని చదువుకుంటాడు. అది కూడా తెలుగు బైబిల్ పెడతాడు. ఏ మాత్రం కూడా ఆయన సిగ్గుపడ్డు, ఎవరు అడిగినా కానీ ఎప్పుడైనా స్వార్థ చెప్తాడు. సో అటువంటి వ్యక్తిని ఇట్లా అంటున్నారు కదా అని నాకు చాలా బాధ చేసి, దేవా ఎందుకు ఇట్లా చేసామని ప్రార్థన చేసుకున్నాను. మేము నీ మీద ఆధారపడి యథార్థంగా ఉన్నందుకే కదా అనేసి ప్రార్థన చేస్తున్నాను. అదే మంత్ ఎండింగ్ లో ఆయనకి IBMలో జాబ్ వచ్చింది. అందరికి ఒక పెద్ద వండర్ అన్నట్టు. అప్పాజీ ఆ బ్రదర్ పేరు, అప్పాజీకి IBMలో జాబ్ వచ్చిందట అనేసి అందరూ ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు. సరే లాస్ట్కి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆయన యొక్క వర్క్ని 1 month వాళ్ళ మేనేజర్ చూసి, ఆ మేనేజర్ ఏమంటే నీలాగానే వర్క్ చేసే వాళ్ళు ఉంటే ఇంకొక రిక్వైర్మెంట్ ఉంది, మీరు రిఫర్ చేయండి. వెంటనే ఆయన లేట్ చేయకుండా ఆయన ఏమంటే నాకు కాల్ చేసి, టైటస్ వెంబడే నువ్వు రెజ్యూమే రెడీ చేసుకో, మనం ఏం చేస్తున్నామో అదే పెట్టు, ఇంటర్వ్యూలు అడిగితే కూడా అదే చెప్పు, ఏం అవసరం లేదు. సరే అని చెప్పి అలాగే చేశాను. వెంటనే నేను సెలెక్ట్ అయిపోయాను. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆ ఇన్స్టిట్యూట్లో అప్పాజీ ఏదో చేశాడు, ఆయన పోవడమే కాకుండా ఈయన కూడా తీసుకెళ్తున్నాడు అని చెప్పి మళ్ళీ ఇక లాస్ట్కి ఎట్లయిపోయిందంటే నన్ను రిలీజ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. సో ఇక నేను పోయి ఆ సీఈఓతో మాట్లాడి, అంటే మా బాస్తో మాట్లాడి కన్విన్స్ చేసి, సార్ ఇది నా కెరీర్, ఇన్ని సంవత్సరాలు దాదాపు 5 years ఏమో అయిపోయింది, నాకు మంచి కంపెనీలో రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది, మీరు ఇట్లా చేస్తే నా ఫ్యూచర్ దెబ్బతింటుందంటే లాస్ట్కి అయినా ఒప్పుకొని రిలీజ్ చేశాడు. అట్లా ఫస్ట్ టైం IBMలో జాయిన్ అయ్యాను. అయితే ఇన్ని రోజులు నేను ఏమనుకున్నాను, నా పర్సంటేజ్ లేదు, తర్వాత నా MScలో కూడా 55 కూడా లేదు. కానీ IBMలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు నా మార్క్స్ చూడలేదు, నా పర్సంటేజ్ చూడలేదు, నా అకాడమిక్స్ ఏం చూడలేదు, ఓన్లీ నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడ దాదాపు 1.5 years చేశాను. దాని తర్వాత ఇంకోటి నెక్స్ట్ టెక్నాలజీస్ అక్కడికి వెళ్ళాను, అది కూడా ఇది ఎక్స్పీరియన్స్. లాస్ట్కి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కంపెనీ. అయితే ఒకటి మాత్రం నేను చెప్పగలను, అంటే ఇక్కడ ఎవరైనా చదువుకోని వాళ్ళు ఉంటే చదవద్దు అని చెప్పట్లేదు. ఎందుకంటే ఒకసారి సాక్ష్యం చెప్పాక ఒక పిల్లోడు వాళ్ళ నాన్న అదే చెప్పాడు, ఆ అంకుల్ సరిగ్గా చదవలేదు అయినా దేవుడు సాయం చేశాడు. లేదు కాదు, ఎందుకంటే నా పరిస్థితి అలా ఉండేది కాబట్టి నేను అలా అయిపోయాను. ఒకవేళ నేను చిన్నప్పటి నుంచే నాకు ప్రాపర్గా గైడ్ చేసేది ఉంటే నేను చదివేవాడినేమో, ఎందుకంటే ఈరోజు చేసేవాడిని ఆ రోజు ఎందుకు చేయకునేవాడిని, చేసేవాడిని. సో కాబట్టి దేవుడు తెలుసు కనుక దేవుడు చేశాడు. అయితే ఎప్పుడైతే నేను ఫస్ట్ ఆ ఇన్స్టిట్యూట్లో చేసినప్పటికీ తర్వాత ఈ రోజు వరకు ఉన్న దాంట్లో క్వాలిఫికేషన్ వైజ్గా, ఎబిలిటీ వైజ్గా, స్పీడ్ వైజ్గా చూస్తే నా టీంలో ఉన్న వాళ్ళు నాకంటే చాలా ఫాస్ట్, చాలా వైజ్ అండ్ చాలా బాగా చేయగలరు. కానీ ఈ రోజు వరకు కూడా దేవుడు ఎలా పెట్టాడంటే వాళ్ళందరినీ నా కింద పెట్టాడు, నేను వాళ్ళపై. అండ్ కొంతమంది నాకంటే పైకి వెళ్ళారు, బట్ వాళ్ళు నాకంటే పైకి వెళ్ళా కానీ ఎప్పుడైనా ఎదురైనా ఏదైనా సరే వాళ్ళు ఎంత అంటే కృతజ్ఞత కలిగి ఉంటారు. బికాస్ దేవుడిచ్చిన సమాధానాన్ని బట్టి వాళ్ళు నాకంటే పైకి వెళ్ళారని చెప్పి నేను ఎప్పుడు హెసిటేట్ అయ్యేవాళ్ళు కాదు.
ఎందుకంటే టీంలో అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే అలా ఉంటుంది. ఎందుకంటే పైకి మాట్లాడేది ఒకటి ఉంటుంది, జరిగేది ఒకటి ఉంటుంది. సో కానీ దేవుని బిడ్డలో మనం ఉండలేం కనుక దేవుడు ఈ రోజు వరకు కూడా అది వారికి కృపలిస్తూ వచ్చాడు. సో తర్వాత సమయం అది నా యొక్క సాక్ష్యము. అంటే నేను ఎంత అనర్హుడినైనప్పటికీ కూడా దేవుడు మాత్రము చెప్పాలంటే, ఒకవేళ ఇంకో మాట చెప్పాలంటే, నేను రక్షణ లేకముందు నా లైఫ్ అంతా ఎలా ఉండేదంటే, ఈవెన్ డిగ్రీలో ఉన్నప్పుడు ఎవరన్నా ఏదైనా ఎగ్జామ్కి వెళ్తే ఆల్ ది బెస్ట్ అంటే అరే నువ్వు చెప్పక రానేవాళ్ళు ఇక్కడే ఖమ్మంలో ఉన్నప్పుడే. కానీ నా డిగ్రీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు వరకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏదైనా చెప్పాలనుకున్నా, నీడ్ ఉన్నా కానీ సీక్రెట్గా వచ్చి శామ్యూల్, టైటస్ కొంచెం దీని గురించి ప్రేర్ చేయి, లేకపోతే మా అమ్మకి ఇట్లా బాగాలేదు, ఎవరికి బాగాలేదు. లాస్ట్కి నేను చేసే కంపెనీలో కూడా ఐబీఎం నుంచి డెస్క్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా అద్భుతమే. యాక్చువల్గా నేను ఆ కంపెనీలో ఏ మేనేజర్ అయితే నన్ను తీసుకున్నాడో ఆయన ఏంటంటే వెనకాల నుంచి కనీసం 50,000 అంటే అట్లా మనీ తీసుకొని ఆయన తీసుకునేవాడు అన్నాడు, క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసేవాడు. అయితే నా విషయంలో వచ్చేసరికి ఎట్లయిపోయిందంటే, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ స్పాయిల్ చేసి ఒక అతను చేయలేకపోయాడు. ఇప్పుడు దాన్ని ఎవరో ఒకరు చేయకపోతే వేరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు. ఆ మూమెంట్లో నన్ను అడిగారు, అంటే నాకు వచ్చింది ఇట్లా ఒకటి ఉందని. సరే అని చెప్పేసి ప్రే చేసుకొని వెళ్ళాను. నాకు ఇక్కడ చేసిన వర్క్ ఎక్స్పీరియన్సే ఎక్కడ నాకు అక్కడ యూజ్ అయింది. వెంటనే వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత ఇంకొకరితో ఏం చేశాడు అదే నేను చేశాను. కానీ ఆయన చేయండి ఒకటి ఏం చేశానంటే, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో, ఎందుకు అది చేయలేకపోతున్నామో అవి ఐడెంటిఫై చేసి మేనేజర్ చెప్తే, మేనేజర్ ఏమంటే అది ఒక డాక్యుమెంట్ చేయి, మొత్తం రాసి పెట్టు, లిస్ట్ అవుట్ చేయి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే రైట్ ఇది ఎవరు చేయలేదని చెప్పేసి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఆపేసి వేరే ప్రాజెక్ట్. అంటే దేవుని మార్గం చూడండి. నన్ను ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ తీసుకురావడానికి, ఆ ప్రాజెక్ట్ స్పాయిల్ చేయడానికి ఒక అతను పెట్టారు. దాని తర్వాత నేను అక్కడ రావడము, నేను కూడా అదే చేశాను. కాకపోతే ఏం చేశానంటే, ఇది ఎందుకు చేయలేము అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలడానికి దేవుడు సాయం చేశాడు. అది చేసినందుకు అక్కడ కూడా దాదాపు నేను 8 years, 8 కాదు, దాదాపు 9 to 10 years, దగ్గర 10 years ఉన్నాను. సో అక్కడ 10 years ఉన్న తర్వాత రీసెంట్గా మళ్ళీ 3 years బ్యాక్ దేవుడి సో వీటన్నిటిలో కూడా నేను ఒకటే చెప్పగలను ఏంటంటే, నా సామర్థ్యం కంటే కూడా దేవుడి కృపని చూడగలను. అండ్ నాకు బ్యాప్టిజం ఇచ్చినటువంటి అంకుల్ అయితే ఈ రోజు కూడా నన్ను చూసి ఏమంటాడంటే, ఎందుకంటే నేను డిగ్రీ ఫెయిల్ అయినప్పటి నుంచి ఆ అంకుల్ నన్ను చూస్తున్నాడు, టైటస్ యు ఆర్ గాడ్స్ గ్రేస్, ఐ కాంట్ ఆస్క్ యూ. అంటే నువ్వు దేవుడి కృప అంతే. ఎందుకంటే నా ఇనబిలిటీ, నా యొక్క అసమర్థత ఆయనకు తెలుసు, కానీ దేవుడి యొక్క కృప కూడా అంతే చూసుకోవచ్చు. తర్వాత నా యొక్క మ్యారేజ్ లైఫ్లో వచ్చేసరికి మరి ప్రేర్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఆ టైంలో 2000 నుంచి నేను 2005 వరకు ఎట్లోనే ఉన్నాను. ఆ టైంలో ప్యూర్ అంకుల్ స్పెషల్లీ అంకుల్ ఏ మెసేజ్ అయినా సరే ఫస్ట్ మన యొక్క ఎడ్యుకేషన్ని బట్టి కెరీర్, తర్వాత మ్యారేజ్. సో మెయిన్గా మీరు ఏ కోర్స్ చేయాలనేది చాలా దేవుని ఆధారపడి నిర్ణయం తీసుకోండి, దేవుని చిత్తం కనుక్కొని. తర్వాత ఏ జాబ్ చేయాలనేది కూడా దేవుని చిత్తం మీద ఆధారపడాలా. నెక్స్ట్ లైఫ్ పార్ట్నర్, నీ మ్యారేజ్ విషయంలో దేవుని ఆధారపడాలి. అండ్ అంకుల్ ఏం చెప్పాలంటే, నీకు లైఫ్ ఒకవేళ జాబ్ కావాలంటే మార్చుకోవచ్చు, కానీ లైఫ్ పార్ట్నర్ నువ్వు మార్చుకోవడానికి ఆప్షన్ లేదు. కాబట్టి ఈ విషయంలో బాగా చెప్పేవాడు అంకుల్. సో అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, సరే దేవా నా యొక్క అకాడమిక్స్ అంటే నా చేతుల్లో అయిపోయింది, అప్పటికి జాబ్ లైఫ్లో నువ్వు కృప చూపిస్తున్నావు, కాబట్టి ఈ మ్యారేజ్ విషయంలో కూడా మీరే సాయం చేయండి అని చెప్పేసి ప్రే చేసుకుంటున్నాను. సో ప్రే చేసుకుంటుంటే ఇప్పుడు అంకుల్ ఏం చెప్పాడు అంటే, అంకుల్ ఒక కొటేషన్ చెప్పాడు, లెట్ దై విల్ బి డన్ బట్ నాట్ బట్ లెట్ లిల్లీ బి ఇన్ దై విల్ అని కొంతమంది ప్రేజ్. అంటే నీ చిత్తమే కలుగును గాక, కానీ ఈ లిల్లీనే నీ చిత్తంలో ఉండాలని ప్రార్థన అట్లా చేయకూడదు అని చెప్పేవాడు అన్నట్టు. అంటే సరే అట్లా చేయొద్దు అంటే, మరి ఇప్పుడు ఫోటోలు చూసినా ఏం చూసినా మరి థాట్స్ ఉంటాయి. ఎందుకంటే నేను మనిషినే కదా, సరే ఎట్లా చేయాలి, ఇట్లా చేయాలంటే నేను ఫోటోలు కూడా చూడకూడదు అని నేను అనుకున్నాను. అనుకొని సరే ప్రేర్ చేసుకుంటే ఒక సంబంధం వచ్చింది, వాళ్ళు అడుగుతున్నారు. ఇంతలో ఇంకో సంబంధం వచ్చింది. సో ఇంకో సంబంధం ఎలా వచ్చింది అంటే చాలా బలంగా వచ్చింది. అంటే చెప్పిన అన్న మాకు బంధువు అవుతాడు,
సో అన్ని ఎట్లా అంటే ఇక చెప్పడమే కాదు, ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఒకసారి కాల్ చేసి వాళ్ళకి సమాధానం వచ్చిందట, నువ్వేం చెప్పవేంటి ఇలా తొందర చేస్తుంటాడు. సో ఇలా చేస్తుంటే నాకేమో స్ట్రగుల్ చాలా జరుగుతుంది. సరే ముందు పక్కన పెట్టేసి ఇక దీని గురించి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. వాళ్ళకి సమాధానం ఇస్తే నాకు సమాధానం ఇవ్వాలి. సరే దేవా నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి దీని గురించి ప్రార్థన చేస్తుంటే లాస్ట్కి ఇంకా మా పేరెంట్స్ కూడా తొందర చేస్తారు. ఎందుకంటే మా అన్న బంధువే కాబట్టి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని తొందర చేస్తారు. ఎవడే చెప్పారు, మీరు ఇన్ని సంవత్సరాలు మీరు ఆగిన వాళ్ళు ఇప్పుడు ఈ విషయంలో మీరు ఆగలేరా అంటే లేదు నువ్వు ఎంత టైం అని తీసుకోవాలి. సరే అని చెప్పేసి ప్రే చేస్తుంటే దేవుడు మాట్లాడుతుంటాడు. లాస్ట్కి ఇది మన యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు తిరిగి లేచిన తర్వాత 3 సార్లు వారికి కనబడి 3 సార్లు అక్కడ మీకు సమాధానం కలుగుగా అని మాట్లాడతాడు. సో అప్పుడు నాకు కొంచెం సమాధానం అనిపించింది, కానీ ఇంకా నాకు క్లారిటీ లేదు. సరే సమాధానం అనుకోగానే వెంటనే ఇంకా నీ ఫోటో కూడా ఏం చూడలే కదా. సో నా తీర్మానం ఏంటి, మా ఫాదర్ ఏమనంటే దేవుడు మాట్లాడితే ఇంకా మనం వెళ్ళి ఫైనలైజ్ చేసుకొని రావడం అంతే, ఇంకా వేరేది ఏమి ఉండదు అని చెప్పాను. అంటే ఇక చెప్పడం చెప్పేశాను, దేవుడు ఇక్కడ మాట్లాడినాక నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. సరే దేవా ఏంటి ఇట్లా ఒకవేళ గుడ్డిదేమో ఎంత ఆలోచన వస్తుంది, కలవరం వచ్చేసి. సరే ఇక పోయి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాక అదంతా ఫ్రీ టైం ఉంటే ఫిలిపి అధ్యాయం చదువుకుంటే, అంటే నాకు కౌన్సిల్ చేసిన అన్నీ చెప్పాడంటే మ్యారేజ్ గురించి నువ్వు ఒక పోర్షన్ తీసుకొని డైలీ చదువుకుంటూ వెళ్ళు అని చెప్పాడు. సరే అని చెప్పి ఫిలిపి 4, 6, 7 వర్షాలకు వచ్చేసరికి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతితో మీ యొక్క విన్నపములు తెలియజేయడం. అప్పుడు then the peace of God will pass will keep your heart and mind through Christ Jesus అనేసి అక్కడ ఆ మాట ఉంటుంది. అంటే మీ హృదయంలో తలంపులను కావలి ఉంటున్నాడు ఉంటుంది అని. కానీ అప్పుడు నాకు నెమ్మది అనిపించింది. సరే నాకు ఎందుకు ఈ కలవరం వచ్చింది, ఎందుకంటే నేను బాగా రీతిగా ఆలోచించిన ఆమె ఎట్లుంటుందో ఎలా ఉంటుందో ఆలోచించాను. కాబట్టి కలవరం వచ్చింది. దేవా ఒకవేళ ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, లేకపోతే ఈరోజు అన్ని బాగుండొచ్చు, రేపు ఏదన్నా అవ్వచ్చు. సో కాబట్టి ఈ విషయాల్లో నేను ఆలోచించాను, ఏమన్నా అవని అది ఎట్లన్నా ఉండని నేను యాక్సెప్ట్ చేస్తాను అని ఆ వాగ్దాన వాటిని ఆదాయం చేసుకొని ఎప్పుడైతే నేను కమిట్ చేసుకున్నానో దేవుడు ఎంత సంతోషం ఇచ్చిందంటే, ఫస్ట్ నేను రక్షిపడినప్పుడు ఎటువంటి సంతోషం ఉందో అది నేను చూడాను. వెంటనే ఇంటికి కాల్ చేశాను, ఇక వాళ్ళు టికెట్స్ బుక్ చేశారు. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అంటే మా అమ్మాయి వచ్చేసరికి వైరా దగ్గర గన్నవరం అని ఉంటుంది, అది వాళ్ళ నేటివ్ ప్లేస్. మా ఫాదర్ కొత్తగూడెము, జాబ్ని బట్టి అక్కడ ఉన్నారు సింగరేణిలో. కానీ మేము పెరిగిందంతా కూడా కొత్తగూడెం మాల్వలస ఈ ప్రాంతం. సో అంటే ఈ తెలంగాణ ఇటువైపు తప్ప అటువైపు తెలియదు, కర్నూలు కడప అసలు నాకు తెలియదు. సో ఎప్పుడైతే ఇది కన్ఫర్మేషన్ దేవుడు ఇచ్చాడో అప్పుడు ఫస్ట్ టైం నేను హైదరాబాద్ దాటి మరి కడపకు వెళ్ళడం. ఎందుకంటే నా భార్యది కడప. సో అక్కడికి వెళ్ళి ఆ రోజు కూడా జరిగింది ఏంటంటే, మరి కేవలము తను కూడా ఏంటంటే మరి యాక్చువల్లీ నా వైఫ్ వచ్చేసరికి ఇప్పుడు ఆనందంగా వాళ్ళ మిస్సెస్ వల్ల చెల్లి. సో అప్పటికి వదినమ్మ ఎబ్రోన్లో మరి ట్రైనింగ్ అవుతూ ఉన్నారు, పరిచయంలో ఉన్నారు. సో తర్వాత మ్యారేజ్ అయిపోయి మ్యాంగ్లూర్లో వాళ్ళు ఉన్నారు. సో అయితే ఏంటంటే ఎబ్రోన్లో సిస్టర్స్ అందరూ అన్నారు ఏంటంటే ఫోటో ఇవ్వకపోతే ఎట్లా అంటే, తనేమనేదంటే ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతారు కదా అట్లనే వస్తారని చెప్పి. సో తను మాత్రము ఫోటో ఇవ్వలేదు. లాస్ట్కి కొంతమంది ఏంటంటే నీకు అసలు పెద్దే కాదు పో, అసలు ఏ కాలంలో ఉన్నామని అట్లా కూడా అన్నారట. సో అటువంటిది. సో ఇప్పుడు మా ఇద్దరిని మరి ఇట్లా దేవుడు మాట్లాడేసరికి ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నాకు ఆయన వచ్చిన ప్రామిస్ యెషయా గ్రంథము 62లో అక్కడ నీ యొక్క బ్యూలాంగ్ ఎక్సియో అనబడున్నా ఉంటుంది కదా, అది నా వాగ్దానము. తను మ్యారేజ్ విషయంలో మాట్లాడినప్పుడు దాని తర్వాత నీవు వివాహితులు అవగలవు అని ఉంటుంది అదే వర్షం. ఆ మాట ద్వారా దేవుడు అంతా మాట్లాడు. ఎందుకంటే తనకి పెళ్లి చేసుకోవాలని లేదు అసలు యాక్చువల్లీ. అయితే వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే, నువ్వు నీకు సొంతంగా చెప్పడం కాదు, నువ్వు వాక్యం చదివి దేవుడిని అడిగి దేవుడు ఏం చెప్తా చెప్పాడు. కానీ తను అది చదువుతూ ఉంటే ఆ వాక్యము వచ్చేసరికి తను అక్కడ అయిపోయింది. ఇక దాన్ని ఆధారం చేసుకొని దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. అట్లు తనకు ముందుకు వచ్చేది. అంటే ఒకటే వచనం ద్వారా దేవుడు ఆ ఇయర్ ప్రామిస్ నాకు తర్వాత మ్యారేజ్ కాదు.
సో అట్లా మమ్మల్ని జతపరిచి వచ్చాడు. మరి దాదాపు 18 years అయిపోయింది. మాకు కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. మరి బాబు పుట్టినప్పుడు కూడా చాలా కాంప్లికేషన్ అయింది. అయినప్పుడు మరి ఎందుకు ప్రభావ ఇలా అయిందన్నప్పుడు నా డైలీ పోషన్ లో యోహాను సువార్త 9వ అధ్యాయంలో వాడు పుట్టుగుడ్డు వారి గురించి శిష్యులు అడుగుతారు. వీడు కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు, దేవుని కార్యములు వీడి అందు మయపరచబడినట్టుగా వీడు ఇలా పుట్టాడని చెప్పి వాడు స్వస్థపరచబడతాడు. సరే అని చెప్పేసి నాకు నెమ్మది కలిగింది, దేవాన్ని స్వస్థపరుస్తా అనుకున్నాను. కానీ బాబుకి ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చి మన హాస్పిటల్లో జాయిన్ చేస్తే అది కంటిన్యూ అవుతుంది. సో 2 days తర్వాత, అంటే ఈ వాక్యం నాకు వచ్చిన నెక్స్ట్ 2 daysకి మళ్ళీ బాబుకి ఫీవర్ వచ్చింది. జస్ట్ బాయ్స్ బేబీ, అంటే రోజుల పిల్లోడు. అప్పటికి 6 days 7 days 8 days అవుతుంది. అయితే డాక్టర్ ఏమంటే ఇలా రాకూడదు అంటే, ఒక తల్లికి జ్వరం ఉంటే అట్లా పాలు ద్వారా వచ్చిందేమంటే అయినా సరే రాకూడదు అన్నాడు. సరే అని చెప్పేసి బ్లడ్ టెస్ట్ ఇవ్వాలన్నాడు. అయితే నేనేమన్నా అంటే సరే డాక్టర్, మరి బ్లడ్ ఒకవేళ మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్ పెరిగితే నెక్స్ట్ టైం చేస్తారు అన్నారు. అంటే ఆయన ఏమంటే ఇప్పుడు వరకు నేను ఇవ్వాల్సింది ఇచ్చాను, నా చేతుల్లో లేదు అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే ఇక పిల్లోడు బతకొచ్చు బతకపోవచ్చు అని చెప్పేశాడు. నాకు చాలా గర్వమైంది. సరే అయిపోయింది. తర్వాత నైట్ పడుకునే ముందు చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం ఏంటి, లాజరు బాగలేడని వర్తమానం వస్తుంది. యేసు ప్రభు అక్కడ 4వ వచనంలో ఏమంటాడు, ఇది ఆయన మరణం నిమిత్తం వచ్చినటువంటి వ్యాధి కాదు, దేవుని కుమారుడు మహిమపరచబడినట్లుగా ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద సన్ ఆఫ్ గాడ్ మే బి గ్లోరిఫైడ్ హియర్బై అని అంటున్నారు. వెంటనే ఇది మరణానికి కాదు, దేవుని కుమారుడు మహిమపరచు. ఆ వచనం చదివిన వెంటనే దేవుడు నాకు ఎంత రిలీఫ్ ఇచ్చాడు. ఆ అధ్యాయం అంతా చదువుకున్నాను, హ్యాపీగా పడుతున్నాను. నెక్స్ట్ మార్నింగ్ వచ్చి వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేశారు, అంతైపోయింది. ఈవినింగ్ డాక్టర్ పిలిచాడు. నాకు భయం వేసింది, ఎందుకు పిలిచాడబ్బా, ఏమన్నా ఇన్ఫెక్షన్ పెరిగినాను. అయితే ఆయన పిలిచి ఏమన్నాడంటే ఇన్ఫెక్షన్ ఏమో తగ్గింది, ఎందుకు జ్వరం వచ్చింది అని అంటాడు. అంటే అప్పుడు నాకు అర్థమైపోయింది. అంటే అప్పుడు మళ్ళీ ఏమంటుండే ఆయన, తల్లి నుంచి ఏమన్నా జ్వరం వచ్చింటుందేమో అన్నాడు. సో అట్లా అద్భుత రీతిగా దేవుడు ఆయన బతికిస్తూ వచ్చాడు. అదే సంవత్సరము సేమ్ అట్లాంటి సిచ్యువేషన్ ఇంకో పిల్లోడు వస్తే చనిపోయాడు. అయితే ఈ రోజుకి బాబు మరి దేవుడు అతన్ని బలపరిచి ఈ రోజు బాబుని చూస్తే మాత్రము ఎవరు అనుకోరు, అంటే అటువంటి స్టేజ్ నుంచి తను వచ్చాడని. సో అట్లా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, మంచి తెలివినిచ్చాడు, అందించాడు. ఇంటర్మీడియట్ మొన్ననే కంప్లీట్ అయ్యేది. కాకపోతే మరి ఈసారి నీట్ టఫ్ వచ్చింది కనుక మరి తను మంచి స్కోర్ తెచ్చుకోలేకపోయాడు, లాంగ్ టర్మ్ చేస్తున్నాడు. తర్వాత నా వైఫ్ కూడా మరి యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్ చేస్తుండేది కర్నూలులో. అయితే తనకి హెల్త్ అంటే కొంచెం బ్యాక్ ఇవన్నీ కూడా పెయిన్స్ ఎక్కువయ్యి మరి ట్రావెలింగ్ అదంతా ఎక్కువ అవడము, ఫ్యామిలీ దూరం ఒక్కటే ఉండడం వల్ల మరి హెల్త్ బాగా దెబ్బతిన్నది. తను ఇప్పుడు ప్రజెంట్ అయితే లాస్ ఆఫ్ ఫేమ్ పెట్టేసి మరి ఈవెన్ దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి రిసిగ్నేషన్ కూడా ఇచ్చాము. ఇచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్గా అయితే హైదరాబాద్లో ఉన్నాం. సో కాబట్టి మరి నా యొక్క ఫ్యూచర్ లైఫ్ గురించి, మరి నా యొక్క వైఫ్ యొక్క హెల్త్ గురించి, బాబు యొక్క ఫ్యూచర్ గురించి మీకు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాను.